శ్వాసని ఏం చెయ్యాలి? ఎలా పట్టుకోవాలి? ఎలా ఉంటుంది మనకి అనేది. అందరికీ తెలిసిందే మనకి. శ్వాస ఉంటే శివం, లేకపోతే శవం అని. కానీ శ్వాస యొక్క గొప్పతనాన్ని మనం అర్థం చేసుకోవాలి అంటే, నిన్ను నువ్వు ముందు అర్థం చేసుకోవాలి. నీ శరీర తత్వాన్ని అర్థం చేసుకోవాలి. నీ శరీరం దేనికి స్పందిస్తుందో గమనించుకోవాలి. ఈ శరీరంలో ఉండే 72,000 నాడులు ఎలా పనిచేస్తున్నాయో ముందు తెలుసుకోవాలి ముందు. అందుకనే అప్పటినుంచి నేను క్లాసెస్ వేరే వేరే డిఫరెంట్ చెప్పినా తిరిగి తిరిగి మళ్ళీ శ్వాస దగ్గరికే వస్తాను. ఎందుకంటే చెప్తూ చెప్తూ ఉన్నప్పుడు కొత్త కొత్త విషయాలు మనకు తెలుస్తూ ఉంటాయి. దానికి సబ్జెక్ట్ ఎక్కడో కావాల్సింది మనకు దొరుకుతుంటది. మనకందరికీ తెలుసు, మీ అందరూ ఆల్మోస్ట్ స్టూడెంట్స్ ఉన్నారు దీంట్లో. ప్రతిదానికి ఒక శాస్త్రం ఉంది అని చెప్పేసి. ప్రతిదానికి ఒక శాస్త్రం ఉంది. సైన్స్ కి ఒక సబ్జెక్ట్ ఉంది, మ్యాథమెటిక్స్, ఇట్లా సోషల్, ప్రతిదానికి ఒక శాస్త్రం అనేది మనకు ఉంది. అలాగే యోగానికి ఒక శాస్త్రం ఉంది. యోగం ఏం చేస్తుంది? మన జీవితాన్ని సరిదిద్దుతుంది, మనతో మనల్ని కలుపుతుంది. అందులో భాగమే మనం ఈ రోజు చేస్తున్న ఈ శ్వాస మీద ధ్యాస. శ్వాస ఏం చేస్తుందండి? మన లోపల ఉన్నవాడిని, మనల్ని కలపటానికి ఒక అనుసంధానమైన పాత్రను వహిస్తుంది. ప్రతిదానికి నేను నేను అని చెప్పేసి మనం విరవీగుతూ ఉంటాము. ఎక్కడ చూసినా నేనే ఉంటుంది. ఓకే, సమయానికి ఏదన్నా సందర్భం ఉన్నప్పుడు అక్కడ అది రైట్ ఏమో అయ్యొచ్చు, ఉండొచ్చు, అవ్వచ్చు, అవ్వకపోవచ్చు కూడా. కానీ ప్రతి సందర్భంలో అది కరెక్ట్ కాదు. మనం చేసుకోవాల్సింది, మనం నేర్చుకోవాల్సింది ఏదన్నా ఉంది అంటే ముందు మనల్ని మనం తెలుసుకోవటమే. ఆ తెలుసుకోవటానికి మనకి లభించిన గొప్ప వరం ఏంటంటే ధ్యానం. మరి ఈ పదం ప్రపంచం అంతా తెలుసు. ఎంతో మంది గురువులకి తెలుసు. సోకాల్డ్ ఉన్న ఆర్గనైజేషన్స్ లో ఎంతో మంది స్వామీజీలకి, గురువులకి తెలుసు. కానీ ఎవరు ఎప్పుడు ఎక్కడ చెప్పనటువంటిది జ్ఞానాన్ని పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూవ్మెంట్ ఫౌండర్, మన అందరి ఆరాధ్య దైవం బ్రహ్మర్షి పితామహ పత్రిజీనే చెప్పారు. ఏం లేదురా దీంట్లో సీక్రెట్. నీ శ్వాసని నువ్వు పట్టుకుంటే అదే నీకు గురువు, తల్లి, తండ్రి, దైవం, నిన్ను నడిపించేది, నీతో మాట్లాడేది. ఈ ప్రపంచంలో ఎవరైనా గొప్ప స్నేహితుడు ఉన్నాడు అంటే వాడెవడంటే నీ శ్వాసే. ఒక విషయం గమనించుకోవాలి. మనం ఈ రోజున ఇలా కూర్చొని మాట్లాడుకుంటున్నాము అంటే, ఒక పని చేస్తున్నాము అంటే, ఒక నిర్ణయం తీసుకుంటున్నాము అంటే, దాని అన్నిటి వెనకాల ఉన్నది శ్వాస. ఎందుకంటే మనకి డాక్టర్ పల్స్ రేట్ చెక్ చేస్తూ ఉంటారు నాడీ పట్టుకుని, ఎలా ఉంది వీడి శ్వాస అని చెప్పేసి. ఆ శ్వాస హెచ్చు తగ్గుల్లో ఉన్నప్పుడు మనకి ఏదైనా సమస్య ఉంటే, అది ఇబ్బంది ఉంటే మనకి సరి అయిన అవగాహన ఉండదు. మనం తీసుకున్న నిర్ణయాలు కానీ, ఆలోచనలో కానీ, మనం చేసే పనుల్లో కానీ. కానీ ఎప్పుడైతే మన శ్వాస అన్నది పర్ఫెక్ట్ గా జరుగుతుందో, ఉచ్ఛ్వాస నిశ్వాసాలు సరిగ్గా జరుగుతున్నాయో, అప్పుడు మనం చేసే ప్రతి పని, దాని వెనకాల తీసుకునే నిర్ణయం కానీ 100కి 100 కాదండి, 100కి డబల్ వేసుకోండి, 200% పర్ఫెక్ట్ గా జరుగుతుంది. మనం ఏ పని మీద అయినా వెళ్ళనివ్వండి, ఏ సమస్య అయినా కానివ్వండి, అక్కడ ప్రతిదీ మనకి తెలిసిన విద్య ఏంటంటే ఈ రోజున గూగుల్ అనేది మనకు చాలా ఈజీ అయింది. వెతకటం మొదలు పెడుతుంటాము. ఏది కావాలన్నా యూట్యూబ్ లో వెతకటం, లేదా గూగుల్లోకి వెళ్ళి సెర్చ్ చేసేసుకోవటం. దాంట్లో ఈజీ అయిపోయింది మనకి. కానీ సరి అయిన శ్వాస విధానాన్ని మనం నేర్చుకుని, ఈ సెషన్ లో ఉన్న 28 మందిలో ఎంతమంది ఈ రోజుకి శ్వాసని సరిగ్గా పట్టుకున్నారో నాకు తెలియదు. పట్టుకోకపోతే ఈ రోజు నుంచి మొదలు పెట్టండి, గమనించండి ముందు అసలు ఏం జరుగుతుందో. శ్వాసను అసలు పట్టుకోవటం ఏంటి? అసలు నిజంగా పట్టుకోగలమా లేదా? శ్వాసకి ఒక రంగు ఉంటుంది, ఒక రూపం ఉంటుంది, దాని శక్తి అనంతంగా ఉంటుంది. దీన్ని గనక మీరు క్యాచ్ చేయగలిగితే చాలా అద్భుతంగా ఉంటుంది. మనం ఉదయం లేచినప్పుడు ప్రశాంతంగా ఉంటే ఆ రోజు జీవితం వేరుగా ఉంటుంది. అదే చిరాకుతోటి, పరాకులతోటి లేస్తే అస్తవ్యస్తంగా ఉంటుంది ఆ రోజంతా. అందుకనే ఏ పని చేసినా, ఏ నిర్ణయం తీసుకున్నా ఎవరికి సమర్పించాలిరా అంటే ముందు నీ శ్వాసకి సమర్పించడం నేర్చుకోవాలి. నీ సమస్య వచ్చింది, ఎక్కడికి వెళ్ళి ఎవరిని అడగాల్సిన అవసరం లేదండి. హాయిగా నువ్వు ఉన్న చోట ఉంటూ, ఎక్కడ కూర్చున్నావు అక్కడే కూర్చుని ప్రశాంతంగా ముందు నిన్ను నువ్వు జీరో చేసుకుని ఒక 4-5 లాంగ్ బ్రీత్ తీసుకుంటే అసలు నీ శ్వాస అంటే ఏమిటో నీకు అర్థమవుతుంది. ఒక 4-5 లాంగ్ బ్రీత్
తీసుకుంటే ముందు నీ శ్వాస అంటే ఏంటో నీకు అర్థమవుతుంది. ఆ శ్వాసని తీసుకుంటూ అక్కడ నీకు కావాల్సిన నీకు ఎక్కడ డౌట్ వచ్చిందో ఆ ప్రశ్నని సంధిస్తే దానికి జవాబు వచ్చి తీరుతుంది. జవాబు ఎక్కడి నుంచి వస్తుంది అప్పుడు? నీ లోపల నుంచి వస్తుంది. హృదయం నుంచి వచ్చే జవాబు కాదు. నీ నాభి స్థానం నుంచి ఆ ప్రశ్న రావాలి. ఆ ప్రశ్నకి ఆన్సర్ వచ్చేటప్పుడు నువ్వు వేసిన ప్రశ్నకి ఆన్సర్ వచ్చేటప్పుడు నీ శరీరంలో ఉండే 72,000 కణాలు కూడా ఆనందంతో ఉప్పొంగాలి. నీ హృదయంలో ఆనందం అంటే ఏమిటో నీకు అప్పుడు అర్థమవుతుంది. గుడ్డిగా దాన్ని ఫాలో అవ్వటం నేర్చుకోవాలి. ఎప్పుడైతే నువ్వు శ్వాసని తీసుకుంటూ ప్రశ్నని సంధించుకున్నావో గుర్తుంచుకోండి. జాగ్రత్తగా చూడండి, గమనించండి. చాలా మంది ఇక్కడ ఒక విషయాన్ని గమనించుకోవాలి. ఏంటి లాంగ్ బ్రీత్ తీసుకోమంటున్నారు, మళ్ళీ ప్రాణాయామాలు చెప్తున్నారా అని. ఎస్, ఖచ్చితంగా ప్రాణాయామాలే. ప్రాణాయామాలు లేనిదే నీ శ్వాస లేనే లేదు. నీ శ్వాస యొక్క గొప్పతనం నీకు తెలియాలంటే నీకు ప్రాణాయామాల గురించి తెలియాలి. అనులోమ విలోమం గురించి తెలియాలి. కపాలభాతి అంటే ఏంటో తెలియాలి. వీటిని గురించి మీకు తెలియకుండా మీ శ్వాస గురించి మీకు తెలియదు. ఇక్కడ ప్రాణాయామాలు చేయమని కాదు నేను చెప్పేది. శ్వాసని ఎలా పట్టుకుంటాం సార్, అదేమన్నా వస్తువా తీసుకొచ్చి మనం జేబులో పెట్టుకోవటానికి అంటే? వస్తువు కాదు, ఒక శక్తి. ఆ శక్తి ప్రకంపనలు మన శరీరం అంతా కూడా వ్యాపిస్తూ ఉంటాయి. అటువంటిది శ్వాస విద్య. ఆ ప్రశ్నను మీరు వేసుకున్నప్పుడు ఆ జవాబు మీ నాభి స్థానం నుంచి మీకు వచ్చినప్పుడు రిఫ్లెక్ట్ ఎక్కడంటే మీ హృదయ స్థానం నుంచి శరీరం మొత్తం కూడా రిఫ్లెక్ట్ అన్నమాట. ఎస్, పర్ఫెక్ట్ ఆన్సర్ వచ్చింది అని. జవాబు రాలేదా, పర్వాలేదు, ప్రయత్నం చేయండి. కానీ చాలా 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 నిశ్శబ్దంతో చేయండి, శ్రద్ధతోటి. ఖచ్చితంగా వచ్చి తీరుతుంది. ఓకే, పగలు కుదరలేదు, మీకు డిస్టర్బెన్స్లు ఉన్నాయి, లేకపోతే ఇంకోటి ఉన్నారు. కానీ యోగులు ఎప్పుడు కూడా సాధనలు రాత్రి సమయంలో చేశారు. ఒక సాధకుడు సాధన చెయ్యాలన్నా, ఒక సాధకుడు ధ్యానిగా మారాలన్నా, ఒక ధ్యాన యోగిగా మారాలన్నా సరి అయిన శ్వాస విధానం మాత్రమే. ఆ యోగీశ్వరుడు అవ్వాలన్నా అన్నిటికీ మూలం శ్వాసే. ఎక్కడున్నారా మనము అంటే ఈ రోజున కేవలం ఒక సాధకుడు దగ్గర మాత్రమే ఆగిపోయి ఉన్నారు ప్రతి ఒక్కరు. నా యొక్క రీసెర్చ్ లో కేవలం ఒక ధ్యానం అనే దానిని సాధన చేస్తూ సాధన దగ్గరే ఆగిపోయారు. ఒక సాధకుడు నిజంగా దానికోసం పరితపించాలి అంటే, నువ్వు నిజంగా తెలుసుకోవాలి అంటే, నేను చచ్చిపోయినా పర్వాలేదు, కానీ నాకు దాన్ని యొక్క గొప్పతనాన్ని నేను రుచి చూడాలి అనే తాపత్రయం మీలో ఉండాలి. ఆ ఫైర్ మీలో ఉండాలి. ఎన్ని రోజులు ఎన్ని రాత్రులు మీరు త్యాగం చేస్తేనో ఆ స్థితికి మీరు చేరుకోగలుగుతారు. ఆ స్థితిని మీరు చేరుకున్నారు అంటే అప్పుడు ఒక్కొక్క చక్రం మనకి యాక్టివేట్ అవుతూ వస్తూ ఉంటుంది. ఇదేదో రాత్రి వచ్చేసేది కాదు. ధ్యానం కోసం ఇంత కష్టపడాలా అండి అంటారు. ఇష్టం ఉంటే కష్టపడొచ్చు, లేకపోతే లేదు. చాలా మంది ధ్యానం చేస్తే బాగుంటుందంట, ఆరోగ్యము సమస్య పోతాయంట, లేకపోతే మానసికమైన ఇబ్బందులు, ఆర్థిక సమస్యలు, ఇలాంటి అన్నిటిని ధ్యానం ద్వారా పరిష్కరించుకోవచ్చంట అనే ఉద్దేశంతో వస్తారు. ఖచ్చితంగా అవన్నీ జరిగి తీరుతాయి. దానికోసం నువ్వేం కష్టపడక్కర్లేదు.